శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో చంద్రగ్రహణం సందర్భంగా ప్రత్యేక పూజలు. చంద్రగ్రహణం ఆదివారం రాత్రి 9:56 ప్రారంభమై రాత్రి 1:26 వరకు ఉంటుందని శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన వేద పండితులు అర్ధగిరి స్వామి తెలిపారు. ఈ గ్రహణకాల సమయంలో భారతదేశంలోని అన్ని దేవాలయాలు మూసివేస్తారని ఆయన తెలిపారు. ఒక్క శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం మాత్రం ఆ సమయంలో తెరిచి ఉంచి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, విశేష అలంకరణ నిర్వహిస్తారని ఆయన తెలిపారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని మోగజీవులైనటువంటి శ్రీ అంటే సాలిపురుగు, కాళ అంటే నాగుపాము, హస్తి అనగా ఏనుగు, ఈ మూడు అత్యంత భక్తి పారవస్యంతో పూజ చేసి శివునిలో ఐక్యమయ్యాయని అన్నారు. ఈ శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో స్వామివారికి తల మీద 5 తలల సర్పము ఉంటుంది. జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి జ్ఞాన ప్రసూనాంబికా దేవి అమ్మవారికి నడుము వద్ద ఒక సర్పం ఉంటుంది. కావున ఈ గ్రహణకాల సమయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి. ఈ క్షేత్రం రాహుకేతు క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఆ సమయంలో స్వామి అమ్మవార్లను దర్శించుకుంటే స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులవుతారని అర్ధగిరి స్వామి తెలియజేశారు. కైలాసవాసి భగవాన్ శ్రీకాళహస్తీశ్వర శివ కరోత నిత్య కళ్యాణం కరుణావరుణాలయ శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామినే నమః. భాద్రపద శుద్ధ పౌర్ణమి రోజున అనగా తేదీ 7వ తారీఖున ఆదివారము రాత్రి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము. ఈ చంద్రగ్రహణము రాత్రి 9:50 నుండి ప్రారంభమై రాత్రి 1:20 వరకు కూడా చంద్రగ్రహణం ఉంటుంది. ఈ గ్రహణకాల సమయంలో భారతదేశంలో ఉన్న దేవాలయాలన్నీ కూడా గ్రహణకాల సమయంలో మూసివేస్తారు. శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానము గ్రహణకాల సమయంలో ఆలయము తెరిచి ఉంచి విశేషంగా శ్రీ స్వామి అమ్మవార్లకు కూడా గ్రహణకాల శాంతి అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. ఎందువల్ల అంటే ఇక్కడ స్వామివారు శ్రీకాళహస్తీశ్వర స్వామివారు శ్రీ అంటే సాలిపురుగు, కాలము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు, ఈ 3 మూగజీవాలు కూడా స్వామివారిని పూజ చేసి స్వామివారి యొక్క శివలింగాకారంలో ఐక్యమైపోయి ఉంటాయి. స్వామివారికి శిరస్సు మీద 5 తలల సర్పం ఉంటుంది. ఇక్కడ అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబికాదేవి, జ్ఞానాన్ని ప్రసాదించే అమ్మవారు. అమ్మవారికి నడుములో 1 తల సర్పం ఉంటుంది. ఈ సూర్యగ్రహణమైన చంద్రగ్రహణమైనా కూడా గ్రహణాన్ని కబలించేది ఈ రాహు కేతువులే కనుక ఈ క్షేత్రం వెలిసి ఉండడం చాలా విశేష ఫలప్రదమైన క్షేత్రము. కావున గ్రహణకాల సమయంలో విశేషంగా శ్రీ స్వామి అమ్మవారికి గ్రహణకాల శాంతి అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా గ్రహణకాల సమయంలో శ్రీ స్వామి అమ్మవారు దర్శించినట్లయితే ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది.